సో హాయ్ గైస్, 'చావా' మూవీ 7 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. బాలీవుడ్ వాళ్ళకైతే 'చావా' సినిమా అయితే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. దుమ్ము లేపుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇంగా విక్కీ కౌశల్ యాక్టింగ్ కావచ్చు, ఆ పర్ఫార్మెన్స్ కావచ్చు, సినిమా మొత్తం ఒక ఎత్తైతే విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ ఇంకొక ఎత్తు అని చెప్పొచ్చు. తనకైతే ఈసారి పక్కన నేషనల్ అవార్డ్ వచ్చినా మనకి షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. లేట్ చేయకుండా 'చావా' మూవీ 7 డేస్‌లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్లు వచ్చాయి, హిట్టా లేదా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. 'చావా' ఫిల్మ్ డే 1 నుంచి రికార్డ్ పెట్టుకుంటూ అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. విక్కీ కౌశల్ కెరియర్‌లో డే 1 అనేది హైయెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ మూవీతో టైర్ 1 హీరోస్‌లో ఎంట్రీ ఇచ్చినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా 'చావా' మూవీ 7 డేస్‌కి టోటల్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర 250,00,00,000 నెట్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. 'చావా' సినిమా ఓన్లీ మన బాలీవుడ్‌లో మాత్రమే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఈ లెవెల్‌లో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సినిమా ఇండియా వైస్‌గా రిలీజ్ అయ్యి ఉంటే పాన్ ఇండియా వైస్‌గా ఇదే సినిమా మన తెలుగులో రిలీజ్ అయితే ఇప్పటివరకు ఈజీగా 400,00,00,000 నెట్ అయితే టచ్ చేసి అయితే ఆ లెవెల్‌లో అయితే దుమ్ము లేపుతుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 'చావా' ఫిల్మ్ ఈ మూవీ పెట్టిన బడ్జెట్ కూడా రికవర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాఫిట్‌లో అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఈజీగా ఈ సినిమా అయితే బాలీవుడ్‌లో 700,00,00,000 నెట్ అయితే పక్కా టచ్ చేస్తుంది. చూడాలి మరి టచ్ చేస్తుందో లేదో, కానీ దుమ్ము లేపిందని చెప్పొచ్చు. ఇంకా మన 'ఛత్రపతి శివాజీ మహారాజ్' బర్త్‌డే రోజున కలెక్షన్ అయితే 35,00,00,000 నెట్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది నిజంగా అరాచకం అని చెప్పొచ్చు. మరి 'చావా' సినిమా మీరు చూసిర్రా? మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. 'చావా' సినిమా చూసిన వాళ్ళైతే చాలామంది అయితే ఎమోషన్‌గా అయితే అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఆ లెవెల్‌లో అయితే పెర్ఫార్మ్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. మహారాష్ట్రలో అయితే ఆడియన్స్ మరి ఎగబడి మరి చూస్తున్నారు ఈ ఫిల్మ్‌ని. చూడాలి లాంగ్ రన్ వరకు ఎంత కోట్లు వసూలు చేస్తుందో 'చావా' సినిమా. నేనైతే 7-800,00,00,000 నెట్ ఓన్లీ బాలీవుడ్ వస్తుందనుకుంటున్నా. మరి మీరు? ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మనమైతే